నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన 16వ తేదీ అంటే రేపు. ఆయన ఏం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలనలో ఇక్కడ 2 ఇంజిన్‌లు, అక్కడ 2 ఇంజిన్‌లు మొత్తం 4 ఇంజిన్‌ల పరిపాలనలో బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పబోతున్నారా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో నలుగుతున్న, రగులుతున్న అంశాల మీద ఏమన్నా క్లారిటీ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉందా? స్టీల్ ప్లాంట్ ఉంది. ఇట్స్ ఎ మేజర్ ఇష్యూ. ప్రైవేటైజేషన్ ఆఫ్ సమ్ 32 వింగ్స్. దాని మీద మరి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటాననే మాటని మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా తనను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులకి స్పష్టంగా చెప్పారు. ఇతర పార్టీలను తీసుకుని నేను పార్లమెంట్లో గట్టిగా దీని మీద మాట్లాడుతాం. దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ మేము తీసుకొస్తాం, ప్రైవేటైజేషన్ అడ్డుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇంత పెద్ద ఇష్యూని ప్రధానమంత్రి విస్మరిస్తారా? ఆయన వచ్చేది వేరే కార్యక్రమాల గురించి కావచ్చు కాక, బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి. వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఉన్నాయి. కూటమి పార్టీలు కిక్కురు మనకుండా ఉన్నాయి ప్రైవేటైజేషన్ మీద. దాదాపు ఏడాది పాటు ధర్నా శిబిరంలో కూర్చున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు ఇవాళ ఎక్కడ ఆచూకీ కనిపించట్లా, వాళ్ళు ఎక్కడున్నారు ఏంది అనేది. స్టీల్ ప్లాంట్ అనేది ఒక మేజర్ మినేస్ కాబోతోంది కూటమి ప్రభుత్వానికి, తలకి చుట్టుకోబోతోంది. దీని మీద ఏమన్నా మాట్లాడతారా? లేకపోతే బ్రహ్మాండంగా చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, డేటా సెంటర్ తీసుకొచ్చారు, విచ్చలవిడిగా విపరీతంగా ఉద్యోగాలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి, సో ఇదంతా మన ఘనత, చంద్రబాబు దార్శనికత అని చెప్పేసి ఆయన భుజం తట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ విలువలు, విశ్వసనీయత అనే అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పే మాటది. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూడా మాట్లాడుతున్నాయి. విలువలు, విశ్వసనీయత అంటే స్టీల్ ప్లాంట్ సంగతి ఏం చేస్తారు? దాని గురించి ఏం మాట్లాడతారు? పైగా ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తే కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన చీఫ్ క్యాబినెట్ మీటింగ్లో రఫాడేశారు. లులు సంస్థకి భూముల కేటాయింపుకి వాళ్ళు షరతులు పెట్టడం ఏంటి? పైగా కృష్ణా జిల్లాలో నెలకొల్పబోయే వాళ్ళ అనుబంధ సంస్థ వాళ్ళు నెలకొల్పబోతున్న పార్క్లో గోవధ స్లాటర్ హౌస్ ఉంటే మాత్రం అనుమతించేది లేదు. క్యాబినెట్లో మిగిలిన వాళ్ళందరూ బిత్తరపోయారు. సీఎం కూడా చివరికి ఏంటంటే సర్ది చెప్పుకునే పరిస్థితి, లేదు గోవధ జరగకుండా మనం చూస్తాం అని చెప్పేసి ఆయన తన శాయశక్తుల తను రెగ్యులర్గా చేసే కన్నెర చేయటం, మహోగ్రదులైపోవటం, ఉగ్ర మహోగ్రదులైపోవటం ఇవన్నీ చేశారు. కానీ భూముల కేటాయింపు అనే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు, భూ పందేరం జరుగుతున్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కాన్ఫిడెన్స్లో తీసుకుంటున్నారా లేదా? ఆ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎందుకనో మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విషయంలో కొంత క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని చివరిలో తనకి చెప్పి మామ అనిపించే కార్యక్రమం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అంగీకరించరు. ఎందుకంటే ఆయన మనస్తత్వానికి సూట్ అవ్వదు. అది మొదల నుంచి అంతే. ఎప్పుడో కానీ ఆయన సడన్గా అలా ఫైర్ అంటుకుంది అనుకోండి, ఆగరు. మన లులు విషయంలో జరిగింది అదే. లీజు నిబంధనలు, అలాగే ఫీజు నిబంధనలు అన్నీ లులు పెట్టే పని అయితే భూములు మన దగ్గర తీసుకుంటూ మనం చేస్తున్నది ఏంటనే రీతిలో ఆయన క్వశ్చన్ చేశారు. గోవధ ఎట్టి పరిస్థితుల్లో జరగనీయనన్నారు, వాళ్ళ పాలసీ. తమాషా ఏంటంటే క్యాబినెట్లో మరి బీజేపీ మంత్రి కూడా ఉన్నారు, వారేం మాట్లాడాల, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. మరి బీజేపీ స్టాండ్ ఏంటి ఆ విషయంలో? అండ్ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టంగా మాట్లాడాల. ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు? మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని అడ్డుకుంటూ మరి వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అన్ని మెడికల్ కాలేజ్ సందర్శనకి అందరూ నాయకులు వెళ్ళారు. నర్సీపట్నం జీవో లేదు, కాకరకాయ లేదని చెప్పేసి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అంటే, జీవో ఉంది, ఇదిగో మెడికల్ కాలేజీ కూడా ఉందని చెప్పి చూపించడానికి వెళ్ళారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వెళ్తే జనం మరి భారీ ఎత్తున నిరాదరణ పట్టారు అంత వర్షం కూడా. జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న పాపులారిటీ, కొంత కన్సర్న్ కూటమి పార్టీలతో కొంత కలవరపాటు మొదలైంది. 16 నెలల వ్యవధిలో ఈ స్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకోవడం అనేది మరి ఎలా చూడాలి? దీన్ని ఎక్కడో చోట అడ్డుకట్టి వేయాలి కదా. అంటే మరి గ్రోయింగ్ పాపులారిటీ ఆయన గుర్తిన రావట్లా, ఆయన టేకప్ చేస్తున్న ఇష్యూస్. ప్రధానమంత్రి దృష్టిలో ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో వాటర్ కంటామినేషన్ ఉంది. పసిపిల్లలకి హాస్టళ్లలో, అదే గిరిజన బాలికల హాస్టల్లో వాటర్ కంటామినేషన్ ఉంది. సో అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ బాలా, హెల్త్ ఫంక్షనింగ్ బాలా. హెల్త్ మినిస్టర్ సాక్షాత్తు బీజేపీ మరి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే సత్యకుమార్ గారు. ఎడ్యుకేషన్
వచ్చేప్పటికి మరి ఆ 2 ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. గుంటూరు బీసీ బాలుర హాస్టల్‌లో మరి 56 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ చేరారు. మరి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషను, వరల్డ్ క్లాస్ హెల్త్ దానికి తీసుకున్న మెజర్స్ గురించి గంటలు గంటలు చెప్పేస్తున్న మరి డిపార్ట్మెంట్స్ కన్సర్న్డ్ అండ్ మినిస్టర్స్ కన్సర్న్డ్ దీని మీద ఏం మాట్లాడతారు? ప్రజలు ప్రధానంగా చూసేది విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సౌకర్యాలు. ఈ 4 లుప్తమైన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధానమంత్రి వచ్చి రేపు పొద్దున ముఖ్యమంత్రి భుజం తట్టి బ్రహ్మాండంగా వెలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తే జనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రేపు పొద్దున ఆయన ఫోకస్ చేయబోయేది. అండ్ ఇంకోటి కింద మీద పడి విద్యుత్ ఉద్యోగుల సమ్మెను ఎలాగోలాగా వాయిదా వేయించింది ప్రభుత్వం. ఏంటంటే 2 రోజుల పాటు ప్రధానమంత్రి వస్తున్నారు కదా అని చెప్పేసి ఏదో బెజమలాడి 2 రోజుల పాటు సమ్మె వాయిదా వేస్తున్నట్టు జేఏసీ ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఇది తాత్కాలికం మాత్రమే. 17 తర్వాత చర్చలు 17న చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చర్చలు జరుగుతాయి కదా, అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కన్విన్స్ చేశారు. అంటే ఒకసారి మనం 360 డిగ్రీస్లో చూడాలి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు. ప్రధానమైనది 17 మెడికల్ కాలేజీలు భగీరథ ప్రయత్నంతో మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఆయన తీసుకొచ్చారు. 60-40 రేషియో. 60% కేంద్ర ప్రభుత్వం పెడితే 40 మనం పెట్టుకునేట్టు 7 కాలేజీలు అయిపోయినాయి. ఇంకా 10 కాలేజీలకు గాను ప్రైవేటైజ్ చేద్దాం పీపీపీ మోడ్లో. మనం 4,950 కోట్ల రూపాయలంటే మనం ఖర్చు పెట్టలేమని చెప్పేసి గవర్నమెంట్ బెంగెట్టేసుకుంది. అంత డబ్బులు మనకి ఎక్కడున్నాయి? అమరావతి మీద 1,00,000 కోట్లే ఖర్చు పెడతామా, వీళ్ళకి 4,950 కోట్లే ఇస్తామా? ఇది సాధ్యం కాదు కదా. అందుకని మరి దక్షులు పరిపూర్ణులు అయిన ప్రైవేట్ రంగంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులకి దీన్ని కట్టబెడదాం పీపీపీ మోడల్లో. అంటే త్రూ టెండరేనండి, వాళ్ళేం ఏకపక్షంగా ఏం చేయదలుచుకోవాలి ప్రభుత్వం, త్రూ టెండరే. బట్ ఎలాగో వాళ్ళే వస్తారు, ఆ 4-5 ఉంటారు. ఆ 4-5లో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళే వస్తారని ఒక ప్రచారం జనంలో జరుగుతుంది. ఎనీహౌ టెండర్ ప్రక్రియ అయిన తర్వాత చూద్దాం. లీజు అంత కారు చౌకగా ₹100 సంవత్సరానికి, 1 ఎకరానికి. 221 ఎకరాలు మొదటి 4 కాలేజీలు ఐడెంటిఫై చేశారు ఇప్పుడు ప్రైవేటైజేషన్ కోసం. దానికి టెండర్ నోటిఫికేషన్ పిలిచారు. టెండర్ ఫీజు సరే కోట్లలో ఉంటుంది, అది వేరే విషయం. 221 ఎకరాలు ₹26,100. సో ఇది ప్రధానమంత్రి నోటీసులో ఉంది ఆల్రెడీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆయన నోటీస్కి నేరుగా తీసుకెళ్లారు. ఇలాంటివి జరుగుతున్నాయి రాష్ట్రంలో అని. సో లాయల్టీస్ మ్యాటర్ అగైన్. మనకి అక్కడ చెబుతున్నది ఏంటి, రాష్ట్రంలో చేస్తున్నది ఏంటి? తేపకి ఎందుకని ఢిల్లీకి పరిగెడుతున్నారు? ఏం జరుగుతుంది ఢిల్లీలో? మొత్తానికి ఏంటంటే ఒక రిపోర్ట్ ఏదో మోడీ గారి దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫంక్షనింగ్కి సంబంధించి అమిత్ షా గారి దగ్గర ఉంది. అండ్ పార్టీ హెడ్ క్వార్టర్స్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆరోగ్య మంత్రి ఎలా మాట్లాడతారు? అది పీపీపీ మోడ్లో మీరు తీసుకురావాలంటే మీరు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. లేదు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ కోసం మీరు ఒక పాలసీ తీసుకొచ్చి శాసనసభలో చట్టం చేసి ఇంకో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకురండి, నేషనల్ మెడికల్ కమిషన్తో మాట్లాడుకోండి, అది వేరే విషయం. మీ ఎఫర్ట్ జనం విల్ అప్రిషియేట్. అది ఎఫోర్డబుల్ అనుకున్న వాళ్ళు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేరుతారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం ఏంటి? ఇది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ నౌ. వీటన్నింటి నుంచి డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్లో సరే వాట్సాప్ చాట్ లీక్ అవుతాయి, ఎక్యూజ్డ్ ఏమో ఆయన ఇచ్చిన డిపోజిషన్ తాలూకు వీడియో లీక్ అవుతుంది. మరి ఎవరు లీక్ చేస్తారో తెలియదు, మా మీడియాలో అనుకూల మీడియాలో వచ్చేస్తుంది. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంతగా డైవర్షన్ చేసి ప్రభుత్వాలు నడపాల్సినంత అవసరం లేదనేది ప్రధానమంత్రి భావనగా బీజేపీ కేంద్ర స్థాయిలో ఉన్న బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మరి రాష్ట్ర స్థాయి బీజేపీకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఒక వెసులుబాటు సదుపాయం ఉందా, లేకపోతే డాక్టర్ కామినేని శ్రీనివాస్ లాగా అసందర్భమైన అంశాలని సభలోకి ఆ రోజు అప్రస్తుతమైన అంశాలని, అసందర్భమైన అంశాలని సభలోకి తీసుకొచ్చి అనవసరమైన గందరగోళానికి దారి తీయించే మరి ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నారు. ఎందుకంటే ఇది అన్నది టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు. కామినేని ప్రస్తావన చేయకుండా ఉండాల్సిందని దాని నుంచి వచ్చిన రిప్రికాషన్స్. సరే వాళ్ళకి ఆయనకి ఎవరో ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆయన జగన్మోహన్ రెడ్డిని తెగనాడాలి, తిట్టాలి, దూషించాలి, లేదా ఏదో ఒక రకంగా ఎక్స్పోజ్ చేయాలి, బదనాం చేయాలి. ఆయన చేశారు. అది కాస్త బాలకృష్ణ గారు, గౌరవ ఎమ్మెల్యే గౌరవ బాలకృష్ణ గారు తీసుకోవటం వల్ల బూమరాంగ్ అయిపోయింది. సరే ఇవన్నీ అంశాలు, ఇన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానంగా స్టీల్ ప్లాంటు, మెడికల్ కాలేజెస్, అలాగే రైతుల ఆత్మహత్యలు, కంటామినేషన్ ఆఫ్ వాటర్. అంటే మరి సురక్షిత మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం పిల్లలకి, పాయిజనస్ ఫుడ్. హాస్టల్లో పిల్లలు ఉండాలంటే ఎలాంటి ఫుడ్ పెడతారో తెలియదు, ప్రాణాలతో తిరిగి వస్తారో లేదా తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. ఇన్ని అంశాలు ఉంటే
ఈ వీటన్నిటిని కప్పేయడానికి ఏదన్నా ఒక మాయలాగా ఒక మ్యాజిక్ వ్యాండ్ అలా ఇలా తిప్పుతారా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఏం కనపడకుండా? లేదా ప్రధానమంత్రికి కనిపించాల్సిన రీతిలో చెప్పాల్సిన వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి ఆయన ఏమైనా సీరియస్‌గా ఓ మాట మాట్లాడే అవకాశం ఉందా? ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారైతే ప్రధానమంత్రితోటి విడిగా ఒక పావుగంట భేటీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విడిగా ఓన్లీ వన్ ఆన్ వన్ ఈ అంశాలన్నీ బహుశా పవన్ కళ్యాణ్ గారి నోటి ద్వారా ప్రధానమంత్రి వినాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.